తెలంగాణ బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తోంది. ఏంటి బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుంది అనుకుంటున్నారా? సహజంగా అంతర్గత ప్రజాస్వామ్యం గురించి చెప్పాల్సి వస్తే ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాల్సి ఉంటుంది. కానీ రోజులు మారాయి. ఇప్పుడు బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఒక రేంజ్లోకి చేరుకుంటుంది. నాయకులు ఎవరికి అనుకూలంగా వారు వ్యవహరిస్తూ సొంత లాభం కొంత మానుకోకుండా సొంత లాభమే పరమావధిగా రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలన్న సుదీర్ఘ స్వప్నాన్ని సాకారం చేయాలని కేంద్ర నాయకత్వం భావిస్తుంటే స్థానిక నాయకగణం మాత్రం మాటను పక్కన పెట్టేసి రాజకీయాన్ని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వస్తోంది. స్థానికంగా బీజేపీ చీఫ్ గా ఉన్న బండి సంజయ్ ను తప్పించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ చీఫ్ గా పగ్గాలు అప్పగించిన కేంద్ర పార్టీ ఆయనకు అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉండేందుకు పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటెల రాజేందర్ ను నియమించారు. దీంతో బీజేపీలో సమస్యలన్నీ చల్లారిపోతాయనుకున్నారు. కానీ ఒక్కొక్క సమస్య రోజు రోజుకు పెరుగుతూ బీజేపీని కుంగుబాటుకు గురి చేస్తుంది. తాజాగా తెలంగాణ ఎన్నికలను ఫేస్ చేసేందుకు కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఏర్పాటు చేసిన 14 కమిటీలు ఇప్పుడు అనేక ప్రశ్నలకు లేవనెత్తడానికి కారణమవుతున్నాయి. మొన్నటి వరకు పార్టీని ఇష్టానుసారం వ్యవహరించిన నాయకులకు కొత్తగా పదవులు కట్టబెట్టి వారిని ఫిక్స్ చేశారా, లేదంటే అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో విచ్చలవిడిగా మాట్లాడే వారికి పదవులు కట్టబెట్టారా అన్న దానిపై ఎంతో తర్జన భర్జన కనిపిస్తోంది. బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ ను తప్పించిన తర్వాత ఇప్పుడు పబ్లిక్ మీటింగ్స్ నిర్వహణ కమిటీ బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ ఆలోచన ఎలా ఉందన్న దానిపై ఎంతో చర్చ కొనసాగుతోంది. అదే సమయంలో పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా అన్న అనుమానం కలిగించేలా వ్యవహరించిన విజయశాంతికి సైతం కీలక బాధ్యతలు అప్పగించి పార్టీ తప్పు చేస్తుందా లేదంటే నాయకులను సరిచేస్తుందా అన్న భావన కూడా కలుగుతుంది. అదే సమయంలో మాజీ ఎంపీ వివేక్ కు సైతం మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టడం ద్వారా పార్టీ ఆలోచన ఎలా ఉందన్న దానిపై ఎంతో యాంబిగ్విటీ నెలకొంది. మొత్తానికి బీజేపీలో 14 కమిటీల చిచ్చు మరింత గందరగోళానికి కారణమవుతుందా లేదంటే పార్టీని వచ్చే ఎన్నికల్లో విజయ తీరాలకు చేరుస్తుందా అన్న చర్చ మొదలైంది. అదే సమయంలో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా ఉన్న ఈటెల రాజేందర్ను పార్టీ ఏ విధంగా ఉపయోగించుకుంటుందన్న దానిపై ఎంతో అస్పష్టత నెలకొంది. వాస్తవానికి తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని వివరాలను క్రోడీకరించి పార్టీ పెద్దలకు ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై ఇప్పటికే అనేక రిపోర్టులు ప్రజెంట్ చేసిన ఈటెల రాజేందర్ వచ్చే ఎన్నికల్లో బీజేపీని వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలిపించుకు రావాలని భావిస్తున్నారు. కానీ స్థానిక నాయకత్వం ఆలోచనలు మరో రకంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం వేళ్ళూనుకోవడం బాగానే ఉంది. కానీ అది పార్టీకి చేటుగా మారితే మొత్తం అసలుకే ఎసురు అవుతుందన్న భావన ఎక్కువగా ఉంది. అంతర్గత ప్రజాస్వామ్యం బీజేపీలో మరింత రచ్చకు కారణం కాకుండానే పార్టీలో పరిస్థితులు సద్దుమణిగితే అదే 10,000.